ముందుగా అసలు మకర తోరణం అంటే ఏమిటి? తోరణము అంటే ఏమిటంటే మంగళకరమైనటువంటి మావిడాకులతో చేసినటువంటి ఒక తోరణం. దాన్ని ప్రతి గడప యందు సింహద్వారానికి పెట్టుకుంటారనమాట. ఈ విధంగా మన యొక్క దేవతా ప్రతిష్టలు గాని, కళ్యాణాలు గాని, మన ఇంట్లో వివాహాలు గాని, పూజలు గాని, వ్రతాలు గాని ఏ కార్యక్రమం చేసినా ముందుగా తీసుకొచ్చేది మామిడి కొమ్మలనమాట. ఈ మామిడి కొమ్మల్ని ఒక దారానికి కట్టి పురుకోసుకో ఆ యొక్క 2 గడపలకి కూడా అలంకరించడం వల్ల ఆ ఇల్లు మంగళకరంగా మారుతుంది. మంగళకరమైనటువంటి ఒక శోభ వస్తుంది ఆ ఇంటికి అనేది చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఈ మంగళకరమైనటువంటి పదార్థాలని అంటే మంగళకరమైన మామిడాకులతో చేసిన దాన్ని కాబట్టి ఆ తోరణము అని చెప్తారనమాట. ఈ తోరణానికి ఇదే విధంగా ప్రతి దేవాలయంలో మీరు ఏ దేవతను చూసినా విష్ణుమూర్తి గాని, శివుడు గాని, కృష్ణుడు గాని, ఎవ్వరైనా సరే అమ్మవారి గాని ప్రతి దేవత యందు శిరస్సు యందు ఒక చిన్న ముఖంలా కనబడుతుంది. ఒక మొసలి ముఖంలా కనబడుతుంది. చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలీదు. ఈ యొక్క మొసలి ముఖం ఏమిటయ్యా అంటే మకరాసురుడు అని చెప్పడం జరుగుతుందనమాట. అంటే ఈ మకరాసురుడు అసలు పేరు కీర్తిముఖుడు అనే అసలు పేరు ఉంది. ఈ కీర్తిముఖుడు ఈ యొక్క స్కంద పురాణంలో చెప్పబడినటువంటి కథ ప్రకారం ఈ యొక్క శివుడి యొక్క శక్తి తన యందు నిక్షిప్తం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేశాడట. ఆ తపస్సుకి శివుడు మెచ్చి ఒక వరాన్ని ఇచ్చాడట. అంటే నువ్వు ఎక్కడికైనా ప్రవేశించగలవు, ఏవైనా చేయగలవు, కానీ ఏ ఇంటి యందు మామిడి కొమ్మలు కట్టి ఉంటాయో ఆ ఇంటిలోకి నువ్వు ప్రవేశించలేవు అని చెప్పి శివుడు వరమిచ్చాడట. అప్పటి వరకు కూడా మకరాసురుడు ప్రతి ఇంట్లోనూ అంటే ఏ ఇంట్లో అయితే ఈ యొక్క శుభకార్యాలు జరుగుతున్నాయో అటువంటి ఇంట్లోకి వెళ్ళి మొత్తం నాశనం చేసేవాడట. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి ఈ యొక్క వరాన్ని పొందడం జరుగుతుందో ఆ యొక్క ఇళ్లలోకి వెళ్ళలేక బయటే ఉండేవాడట. ఆ విధంగా మకరాసురుడు ఉంటూ ఉంటే ఇది ఒక విధంగా చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఈ యొక్క బ్రహ్మదేవుడి వరాన్ని అంటే కొంతమంది నానుల్లో ఉన్న ఇంకో కథ కూడా ఉంది. దానికి అర్థం ఏంటయ్యా అంటే కొంతమంది ఈ యొక్క మకరాసురుడు తన యొక్క శక్తితోటి బ్రహ్మదేవుని ప్రసరం చేసుకోవడానికి అని చెప్పి అఖండ ఘోరమైన తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు అనేక వరాలను ఇస్తాడట. ఆ వరాలతో ఈ మకరాసురుడు కీర్తిముఖుడు చాలా విర్రవీగుతూ శివుడితోటి సమానం నేనని చెప్పి తన యొక్క శక్తిని అతల వితల సుతల పాతాల రసాతల సప్తపాతాల లోకాలు, భూలోక భువర్లోక సువర్లోక తపోలోక జనోలోకాలు, సత్యలోకము, వైకుంఠము, కైలాసము, దానిపైన శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి శ్రీనగరము, అన్ని నగరాల్ని నేను మనస్సుతోటి అంటే మనస్సు కంటే వేగముగా ప్రయాణించి నేను ఏవైనా చేయగలనన్న శక్తి ఇతనికి రావడం వల్ల చాలా అంటే మీకు ఇందాక చెప్పినటువంటి మతం అనే మాత్సర్యం తలకెక్కేసింది. దానివల్ల శివుడు ఇతన్ని అంతం చేయాలని చెప్పి తన శక్తితో ఒక అఖండమైన ప్రజ్వలమైన అగ్నిని పుట్టించి అతని మీదకు వదిలేడట. అతను ఎన్ని విధాల పరిగెట్టినా ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఈ లోకాలన్నీ పరిగెట్టినా కూడా ఆ అగ్ని అతను వదలట్లేదట. అప్పుడు ఇంక చేసేదేం లేక ఆ పరమేశ్వరుడి పాదాల మీద పడడం వల్ల పరమేశ్వరుడు బోలాశంకరుడు కాబట్టి ఎవరినైనా సరే పాపం క్షమించే గుణం కలిగిన ఆ పరమేశ్వరుడు సరే అని చెప్పి ఆ అగ్నిని తీసుకుని తన త్రినేత్రంగా అలంకరించుకున్నాడట. అప్పటి నుంచే ఆ శివుడికి త్రినేత్రం అగ్నిహోత్రం అయిందట. ఆ విధంగా స్కంద పురాణంలో కూడా మనకి చెప్పబడడం జరిగింది. అప్పుడు మకరాసురుడు అన్నాడట, స్వామి నాకు చాలా ఆకలిగా వేస్తోంది, ఈ ఆకలి తీరడానికి ఏం చేయాలి అంటే శివుడు చమత్కారంగా సరే ఓ పని చేయి, నిన్ను నువ్వే తిను అన్నాడట. దాంతో మకరాసురుడు మకర ముఖము అంటే మకరం అంటే మొసలి ముఖం ఎత్తి తోక నుంచి తినడం మొదలు పెట్టాడట. అలా కొంచెం తింటూ శిరస్సు వరకు వచ్చేసరికి తలని ఎలా తినాలో తెలియక అలా ఉండిపోయాడట. అప్పుడు శివుడు ఒక వరం ఇచ్చాడట, ఓ పని చెయ్యి, ఇక నుంచి దేవాలయానికి ప్రతి దేవత శిరస్సు యందు ఉంటావు, ప్రతి దేవాలయానికి ఎవరైతే పాపకర్మలు చేసి వస్తారో ఆ పాపకర్మలు నువ్వు తింటావు ఆహారంగా అని చెప్పి స్వామివారి వరం ఇచ్చారట. ఆ విధంగా మకరాసురుడు దేవాలయానికి వచ్చినటువంటి భక్తుల యొక్క పాపాలని తింటూ ఉంటాడనమాట. అందుకే మకరాసురుడికి ఆ మకర తోరణము అనే పేరు వచ్చిందనమాట. అప్పటి నుంచి కూడా ప్రతి దేవాలయంలో మకర తోరణం ఉండడం, అలాగే ప్రతి ఉత్సవాలకి ఏ జాతరలకి ఏం జరిగినా కూడా ఏ దైవ కార్యం జరిగినా శుభకార్యం జరిగినా మొట్టమొదటిగా మకర తోరణము అంటే తోరణాలు ఇంట్లో కూడా గృహంలో కూడా ఈ మంగళప్రదమైనటువంటి మామిడి ఆకుల్ని తోరణంగా కట్టుకుంటారనమాట. ఆ విధంగా మకరాసురుడు గురించి చెప్పడం జరిగింది.